తెలంగాణ ప్రజలు మీ భుజస్కంధాల మీద పెట్టారు. నిన్ను ముఖ్యమంత్రి చేశారు, మీ పార్టీని ముఖ్యమంత్రి చేశారు, మీ జెండా కోట్లేశారు. మీరు కేసీఆర్ను జైల్లో పెట్టాల్సిన బాధ్యత నీది, నాది కాదు. ముఖ్యమంత్రి అయినా నేనా ఈరోజు తెలంగాణకు నా మీద మాట్లాడతాడైనా? ఉదయం లేస్తే సాయంకాలం వరకు కేసీఆర్ని అరెస్ట్ చేయకుండా కేంద్రం అడ్డుకుంటుంది. నేను ఒకటే మనం చేస్తాను, ఏ 1% కూడా కేంద్ర ప్రభుత్వం మీరు చేసేటువంటి దర్యాప్తులో ఎక్కడ కూడా అడ్డం రాకుండా చూసే బాధ్యత నాది. ముఖ్యమంత్రిగా మీరు కేసీఆర్ని అరెస్ట్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా చూసేటువంటి బాధ్యత నాది. అసలు పూర్తి అధికారం నీకున్నది, కేంద్ర ప్రభుత్వానికి లేదు. స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తప్పించుకునేటువంటి మాటలు. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాడు. సోనియా గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రియాంక గాంధీ ఒక్కరోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడారు. సోనియా కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందాలు కుదిరాయి కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి తన బాధ్యతను నా మీద తోసేటువంటి ప్రయత్నం, మా పార్టీ మీద తోసేటువంటి ప్రయత్నము, కేంద్ర ప్రభుత్వం మీద తోసేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఇది నిరూపించండి. రాహుల్ గాంధీకి లేకపోతే సోనియా గాంధీ కుటుంబానికి కేసీఆర్ కుటుంబానికి ఒప్పందం కాలేదంటే అరెస్ట్ చేసి చూపించు, చర్యలు తీసుకొని చూపించు. నా మీద మాట్లాడు. గతంలో అలవాటు మీకు, కేసీఆర్తో కలిసే అలవాటు నీకుంది, మీ సోనియా గాంధీ గారికి ఉన్నది. మీరు ఎవరైతే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనుకుంటున్నటువంటి కేసీఆర్కు ఉంది, టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది. గతంలో కలిసి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసీఆర్ని చేర్చుకున్నది మీరు. హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రిగా ఎరగబెట్టింది మీ పార్టీ నాయకులు. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి కలవలేదు, ఏ ఎలక్షన్స్లో ఒప్పందాలు పెట్టుకోలేదు. మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు, పార్లమెంట్ ఎలక్షన్స్లో కలిసి పోటీ చేశారు.